అంటే కాన్స్టిపేషన్‌ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎలా సార్ మరి? మనం తీసుకునే ఫుడ్‌లో మనం ఎక్కువ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు. ఏంటంటే ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఏంటంటే ఆకుకూరలు, కాయగూరలు అండ్ ఫ్రూట్స్, మనకు ఫైబర్ కంటైనింగ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉండదు. అండ్ వాటర్ కూడా ఎక్కువ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. తీసుకోవాలి. అండ్ సరిపడా నిద్ర సరిపడా పోవాలి. కొద్దిగా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్స్ అవి కూడా చేస్తే మనము ఈ మలబద్ధకం లేదంటే కాన్‌స్టిపేషన్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సార్ మీరు ఇందాకే అన్నారు బయట కొంచెం చెట్ల మందులు ఇలాంటివి యూజ్ చేసేవాళ్ళు అని చెప్పి. అంటే ఇప్పటికి వాడేవాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇప్పటికీ వాడేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనకు వచ్చే పేషెంట్స్‌లో ఒక సగం మంది ఆ ట్రీట్మెంట్స్ అన్నీ చేపించుకొని హ్మ్. ప్రాబ్లమ్ క్లియర్ అవ్వక అవును. ఇంకా నరకంలో అంటే పెయిన్ ఇవన్నీ అనుభవిస్తూ మళ్ళీ మన దగ్గరకు వస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా మనం మళ్ళీ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మంచి లైఫ్ అంటే మళ్ళీ ప్రాబ్లం లేకుండా చేస్తా ఉంటాం. ఓకే. అంటే సార్ దానివల్ల మళ్ళీ మనం ఇలా ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఏం ప్రాబ్లమ్ ఉండదంటారా? ఏంటంటే మనకి కొంచెం హీలింగ్ గాని, రికవరీ కొంచెం డిలే అవుతుంది. కాకపోతే రిజల్ట్స్ మనము